అందరికీ. మరి ఈరోజు మరి వర్షాలు అనుకోని రీతిలో మరి ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ప్రతి గ్రామం కూడా మరి నీటితో మునిగిపోవడం, దాదాపుగా మరి కైకలూరు, ఎలంపేట కానండి, లేదంటే 1 నుంచి 8 వార్డులు కానండి, మొత్తం దాదాపుగా నీటి ముంపుకు గురైనవి. మరి ఈరోజు జేసీబీ, ఈరోజు వర్షం వచ్చిన తెల్లారి నుంచి కూడా జేసీబీ పెట్టి మరి ప్రజాప్రతినిధులు కానీ, మరి మన వార్డు మెంబర్స్ కానీ, అలాగే మా సెక్రటరీ గారు, ముఖ్యంగా సెక్రటరీ గారండి, అలాగే మండల స్పెషల్ ఆఫీసరు జడ్పీ సిఇఓ గారు కానండి, ఈఓపిఆర్డి గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరి పర్యవేక్షణలో మరి గ్రామంలో నీరు నిల్వ ఉండకుండా, అలాగే ఆక్రమణలు ఎక్కువగా గురైనాయండి. ఆక్రమణలో డ్రైనేజీలు ఆక్రమించుకోవడం వల్ల, డ్రైనేజీల మీద ఇళ్ళు కట్టుకోవడం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. మరి అందరూ కూడా మంచి మనసు కలిగి మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఆక్రమించుకుంటే ఏమొస్తుందని మనకున్న దాంట్లోని స్థలంలోని కొంచెం వదిలితే మరి ఈ సమస్య ఈరోజు వచ్చేది కాదు. మరి వెంటనే అధికారులు కానీ అందరూ కూడా స్పందించి మరి వారలకోడు కానండి, అలాగే రాళ్లకోడు కూడా బాగు చేస్తాం ఇప్పుడు జరుగుతుందండి. అలాగేనండి మరి పోలరాజు కాలువ కానండి, అలాగే పుల్లవ డ్రైన్ కానీ అన్నీ కూడా మరి నీటి ముంపుకు మరి గురైనాయండి. మరి ఈరోజు మరి ఇక్కడికి జేసీబీతో పనిచేస్తుంటే మన వేంపాటి విష్ణు గారండి, అలాగే మా గౌరవ వార్డు సభ్యులు మన గాలిబాబు గారండి, అట్లాగే హమీద్ గారండి, అలాగే మరి జగన్నాథ్ గారు, అలాగే పంచాయతీ మరి గుమస్తా గారు, మరి సెక్రటరీ గారు, మరి ప్రజాప్రతినిధులు, మరి గ్రామస్తులు మరి అందరు కూడా ఈ కార్యక్రమానికి మరి అందరు రావడం జరిగిందండి. అందరూ కూడా పర్యవేక్షణలో మరి చక్కగా జేసీబీ పెట్టి పనిచేస్తున్నామండి. గ్రామస్తులందరూ కూడా నేను ఒక్కటండి చెప్పేది, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఈరోజు ముంపుకు గురవడానికి ప్రత్యక్షంగా మన గ్రామస్తులే కారణం అండి. ఎందుకంటే ఆక్రమించి కట్టుకోవడం వల్ల ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అధ్వానంగా తయారైంది. డ్రైనేజీ తీస్తాకి వెళ్తే కూడా డ్రైనేజీలు తీనివ్వకుండా నానా మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు గ్రామస్తులందరూ కూడా మరి ఇది ఇట్లా జరుగుతుందంటే మన వల్ల ఈ తప్పిదం జరుగుతుంది. కాబట్టి అందరూ తెలుసుకొని మరి పంచాయతీకి సహకరిస్తే పంచాయతీ నుండి తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఏ కార్యక్రమాలు ఏమన్నా కానీ చేస్తామండి. అలాగే మరి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే సిఇఓ గారు, అలాగే మరి ఈ ఫ్లడ్స్ డ్యూటీకి స్పెషల్ ఆఫీసర్కి వచ్చారండి. మరి అందరం కూడా ఎల్లప్పుడూ కూడా మరి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి కానీ, మరి గ్రామాన్ని మరి ఈ వాటర్ లేకుండా డ్రైనేజీ సిస్టమ్ కూడా బాగు చేయించడం పై అధికారి దృష్టికి కూడా, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆక్రమణ వారాలు కూడా ఆక్రమణలోనే ఉంది. అలాగే పోలరాజు, అలాగేనండి మన మురుక్కాలువ గోపారం వంతెన కూడా ప్రమాద స్థితిలో ఉందండి. అన్నీ కూడా మరి ఈ ముంపుకు గురవడం వల్ల నీళ్ళల్లో నాని ప్రమాదం జరుగుతుంది. అటువంటివి జరగకుండా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని సర్పంచ్గా మరి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. అట్లాగే వేంపాటి విష్ణు గారు, మరి నేను గౌరవనీయులు సర్పంచ్ గారికి, విధంగా పాలకవర్గ సభ్యులు, విధంగా పుర ప్రముఖులు ఇక్కడికి ఇచ్చేసిన ఈ కష్టకాలంలో మేము ఉన్నాము, మేము సైతం అంటూ ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున కొంతమంది స్వార్థ ప్రయోజనాలు, స్వప్రయోజనాలకి పరాకాష్టే ఈ చిన్నపాటి వర్షాలకు కూడా గ్రామాలు మునిగిపోవటం అనేది జరుగుతుంది. ఇవాళ విజయవాడని తీసుకుంటే విజయవాడ కానీ, నూజివీడు కానీ, ఏలూరు కానీ ఎక్కడ చూసినా కూడా ఈ ఆక్రమణలు వాళ్ళు విచక్షణారహితంగా, భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఈ మానవాళి ఇబ్బంది పడతారు అని తెలిసి కూడా, అందులో మనం కూడా ఉంటాము, మనం మిగలం అని తెలిసి కూడా ఇవాళ బహిరంగంగా యథేచ్ఛగా నిస్సిగ్గుగా ఆక్రమణకు పాల్పడి రియల్ ఎస్టేట్ వెంచర్లు కానీ, అయితే ప్రైవేటుగా ఇల్లు కానీ కట్టుకోవడం కానీ జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. గతంలో చూసిన బ్రిటిష్ పరిపాలనలో కూడా మనకి R&B మార్జిన్లో కానీ, ఇరిగేషన్ మార్జిన్లో కానీ వాళ్ళు కొంత భూమిని భవిష్యత్తు అవసరాల కోసం ఆ రకంగా వేకెంట్గా ఉంచడం, రోజు ఆక్రమణకి గురి కాకుండా కాపాడారు బ్రిటిష్ పరిపాలన అంతకాలం కూడా. కానీ స్వాతంత్రానంతో మన వచ్చిన ప్రభుత్వాలు స్వార్థంతో, స్వార్థ ప్రయోజనాలతోటి, రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ రకంగా యథేచ్ఛగా ఆక్రమణలు చేసుకుంటూ విచక్షణారహితంగా వాళ్ళ గ్రామాలు మునిగిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఇదే విధంగా వెళ్తే అతి కొద్ది కాలంలో కైకలూరు గ్రామం మనకి ఆనుకునే కొల్లేరు కూడా ఉంది. బెదవాడకైనా పైన కృష్ణాగా ఎక్కడ ముంపు వచ్చినా కూడా మొత్తం కూడా అది కొల్లేరులోకి వస్తుంది. ఈ సముద్రానికి అవుట్లెట్ మనకి ఉప్పుటేరు ద్వారా అవుట్లెట్ ఉంది, అది చాలా స్లోగా వెళ్తుంది. 1,20,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే కొల్లేరులో అవకాశం ఉంటుంది. అందులో 1,20,000లో 50% నీరు కూడా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళట్లేదు, అది చాలా స్లోగా వెళ్తుంది అవుట్లెట్ అనేది. ఈ పరిస్థితుల్లో ఆ నీరు గ్రామాల్లోకి ఈ 11వ కాంటూరు వరకు కూడా 500 గ్రామాలు ఉన్నాయి. 11 కాంటూరుగా ఈ 500 గ్రామాలు కూడా కొల్లేరు వాసుల కింద లెక్కలోకి వస్తాం మనం అందరం కూడా. ఆ సరస్సు ఒక ఆగ్రహిస్తే కనుక ఈ గ్రామాలన్నీ కూడా కొట్టుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొల్లేరు ఆక్రమణతో సహా
అన్నీ వార్లకోడు కానీ రాళ్లకోడు కానీ పుల్లవా డ్రైన్ కానీ కొద్దిపాటు వాన వస్తే 10-15 రోజుల పాటు కైకలూరు వెల్లంపేట మొత్తం కూడా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ వార్లకోడు ఆక్రమణలో 1వ వార్డు నుంచి 9వ వార్డు వరకు కూడా నీట మునిగిపోతున్నాయి. ఇల్లు కానీ రోడ్లు కానీ ప్రధాన రహదారులు మొత్తం అన్నీ కూడా. దీని మీద ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఇప్పటికైనా కళ్ళు తెరిచి భవిష్యత్తు యొక్క మానవుడి మనుగడనికి దృష్టిలో పెట్టుకుని నిర్లక్ష్యం వహించకుండా కఠినమైన చట్టాలు ఉన్నాయి. మనకి భారత రాజ్యాంగం కలిపి చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అనేది లేదు మన భారతదేశంలో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో. దాన్ని కఠినంగా అమలుపరిచి ఈ ఆక్రమణను తొలగించి వాళ్ళకి కావాలంటే పేదలు ఉంటే కానీ వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయొచ్చు, తప్పలేదు. ఆ విధంగా ఈ ఆక్రమణ తొలగించడం ముఖ్యంగా ఏదైతే అవుట్లెట్లు ఉన్నాయో కైకలూరు గ్రామానికి అవతల పక్క వచ్చి పుల్వాలోకి వెళ్తాయి, అవతల రోడ్డుకి అటు పక్క దక్షిణ వైపు, ఇటు పక్క అన్నీ కూడా రాళ్లకోడు వార్లకోడులో కలుస్తాయి. అవి కొల్లేరు దగ్గర నుంచి మనకి ఉప్పుటేరు సముద్రంలో కలుస్తాయి. అవి ఇవాళ కుంచుకుపోయినాయి. పెద్ద కాలువలుగా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ చిన్న మురుగుబోదిలాగా తయారైనాయి. వాటిని జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆవిడ చట్టం చాలా కఠినంగా అమలు పరుస్తున్నారు. ఆవిడ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆక్రమణ తొలగించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాని మీద మేము ప్రత్యక్ష పోరాటంగా దిగుతాం. ప్రభుత్వం దృష్టిలో న్యాయ పోరాటం చేస్తాం, అదే ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. ఆక్రమణ తొలగించాలి. ఇవాళ ఈ కైకలూరుకి వచ్చిన ఇబ్బందికర పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ, కార్యదర్శి గారి సిబ్బంది కానీ, పాలకవర్గ సభ్యులు కానీ చాలా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఎక్కడికక్కడ నివారణ చర్యలు ప్రజలకి ఏదైతే కావాలో అది ఆరోగ్యానికి సంబంధించిన కానీ శానిటేషన్ కానీ అన్నీ కూడా చేయడం నిజంగా అభినందన విషయం.